మహబూబాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీల ఆశావాహులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీకి సై అంటున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా 129 గ్రామ పంచాయతీలు ఉండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంపై తాజా పరిస్థితి మా ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ప్రధాన పార్టీ నేతలంతా కూడా ఎన్నికల కోసం సమాయత్తమైన పరిస్థితి. ఇప్పటికే ప్రధాన పార్టీ అధ్యక్షులతో పాటు కార్యకర్తలు కూడా సమీక్ష సమావేశాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు మొదటిసారి పోటీ చేసిన బూక్యా మురళీ నాయక్, శంకర్ నాయక్ పై 50,000 పైచిలకు మెజార్టీతో గెలిపొందారు. ఓవరాల్గా అప్పుడు ఉన్న బీఆర్ఎస్ పైన ఉన్న ప్రజా వ్యతిరేకత, దాని తర్వాత లోకల్గా పోటీ చేసిన శంకర్ నాయక్ పైన కూడా భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో బూక్యా మురళీ నాయక్ విజయం సాధించి 50,000 పైచిలకు మెజార్టీ సాధించి ఒక రకంగా శంకర్ నాయక్ పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మురళీ నాయక్ కొంత విఫలమయ్యాడు. కేవలం అక్కడ గత నెల రోజుల క్రితం నిర్వహించిన ఒక కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు తప్ప దాని తర్వాత ఏ హామీ కూడా నెరవేర్చాలని ఒక విమర్శల నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్గా ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 128 గ్రామ పంచాయతీలు ఉండగా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పోయింది. ఆ స్థానికంగా ఉన్న శంకర్ నాయక్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాలత్ కవిత కూడా క్షేత్రస్థాయిలో గట్టు పట్టిన నేతలు ఇద్దరు కూడా. వీళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో మాస్ ఫాలోయింగ్ కూడా కలుగున్న నేతలు. కాకపోతే శంకర్ నాయక్ పై ఉన్న పర్సనల్ ఇమేజ్తో పాటు కొంత భూ కబ్జా ఆరోపణలు, ఎప్పటికీ నోటు దురుసుగా వ్యవహరిస్తాడు విమర్శల నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో శంకర్ నాయక్ ఓడిపోక తప్పలేదు. సేమ్ ఓవరాల్గా కూడా కాంగ్రెస్ వేవ్ ముందు బీఆర్ఎస్ పార్టీ నిలవలేని పక్షంలో శంకర్ నాయక్ కూడా 50,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఘోర పరాభవం తప్పలేదు. బీజేపీ నుంచి కూడా జాటోత్ హుస్సేన్ నాయక్ పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కకున్నా కూడా స్థానికంగా ఒక రకమైన ఫాలోయింగ్ అయితే ఉంది. ఇప్పుడు అతను కూడా కేంద్ర పదవిలో ఉన్నాడు. దాని తర్వాత గిరిజన మోర్చాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం. సేమ్ స్థానికంగా ఉన్న కొంతమంది స్వతంత్రులు కూడా ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకుంటే ఖచ్చితంగా స్వతంత్రంగా బరిలో దిగాలని వేచి చూస్తున్న పరిస్థితి. మహబూబాబాద్ నియోజకవర్గం వ్యాపారం చూసుకుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం ఏ పార్టీకి అవకాశం ఉందో ఇప్పుడిప్పుడే తెలియని పరిస్థితి. ఒకవేళ వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత మురళీ నాయక్, శంకర్ నాయక్ పైన చేసిన కామెంట్స్ రూపంలో కానీ ఖచ్చితంగా శంకర్ నాయక్ పై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అప్పుడు ఎన్నికల టైంలో చెప్పినప్పటికీ కూడా ఆ దిశగా ఇప్పటికీ మురళీ నాయక్ పనిచేయడం లేదు. దాంతోపాటు స్థానికంగా ఉండడం లేదు. కేవలం 2 మండలాలను పట్టించుకుంటాడు, మిగతా మండలాలను గాలికి వదిలేశాడనే విమర్శలు కూడా మురళీ నాయక్ పై పెద్ద ఎత్తున ఉన్నాయి. దాని తర్వాత మహబూబాబాద్లో ఎవరైతే వేం నరేందర్ రెడ్డి ఉన్నాడో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కొనసాగుతున్న వేం నరేందర్ రెడ్డి కూడా మహబూబాబాద్ సొంత నియోజకవర్గం. అతను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వేం నరేందర్ రెడ్డి కూడా ఖచ్చితంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్లతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా కైవసం చేసుకోవాలని ఇప్పటికే ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న లీడర్తో పాటు క్యాడర్ కూడా సమాయత్తం చేస్తూ నెల రోజుల క్రితం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రజలకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశారు. కాకపోతే ఆ క్రెడిట్ మొత్తం మాత్రం వేం నరేంద్ర ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. మురళీ నాయక్ మాత్రం స్థానికంగా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అందుబాటులో ఉండడం లేదు అని ఒక విమర్శలు. సేమ్ టైం కొన్ని ఏదైతే ఎన్నికల టైంలో వాగ్దానాలు చేశారో అవి నిలుపుకోవడం లేదు. మరొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో విస్మరించింది. నెలకు 2,500 మహిళలకు ఇస్తామని చెప్పి మొండి చేయించారు. దాంతోపాటు రైతులకు కూడా సకాలంలో రైతు భరోసా పడడం లేదు, యూరియా కూడా రావడం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మహబూబాబాద్ పూర్తి స్థాయిలో ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా కూడా రైతులే ఎక్కువగా ఉంటారు. అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ప్రజలు కూడా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన శంకర్ నాయక్ కూడా అతను తీసుకున్న విధానాలు, అతను అమలుంచిన విధానాలు కూడా ప్రజలు జీర్ణించుకోలేని పక్షంలో ఖచ్చితంగా ఈసారి ఓడించాలని కంకణం కట్టుకొని మురళీ నాయక్ గెలుపొందిన పరిస్థితి. కానీ ఒకవైపు మురళీ నాయక్ ప్రజలకి హామీ నిలబెట్టుకోలేదు. సేమ్ టైంలో శంకర్ నాయక్ పై ఉన్న అవినీతి ఆరోపణలు, దాంతోపాటు బీజేపీ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్ కూడా అతనికి సొంత క్యాడర్ ఉంది, కొంత సొంత మండలంలో కూడా కొంత పట్టున్న నేపథ్యం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా కొంతవరకు ఓట్లు సాధించాలనుకుంది. అక్కడ పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూస్తారు. మంచి అభ్యర్థులను పోటీలో నిలిపి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ సీతారాం నాయక్, దాంతోపాటు హుస్సేన్ నాయక్ కూడా
చూస్తున్న పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పర్యటించి అక్కడ స్థానికంగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం కావాలని చెప్పేసి రామచంద్రరావు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని చెప్పి బీజేపీ కూడా యోచిస్తుంది. ఓవరాల్గా పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్యలో పోటీ అయితే తప్పడం లేదు. ఎందుకంటే గతంలో 128 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ ఇక్కడ సీన్ మొత్తం ఈసారి రివర్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అక్కడ వేం నరేందర్ రెడ్డి బలమైన నేతగా ఉండడం, అక్కడ ప్రభుత్వ సలహాదారుడుగా ఉండి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మురళీ నాయక్ కూడా కొంత పని చేసినప్పటికీ కూడా కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి మురళీ నాయక్ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు అయితే జరగాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ స్థానిక సంస్థలు ఈ మధ్య వస్తే మాత్రం ఇప్పటికిప్పుడు పోటీ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ పోరు తప్పదని ఇక్కడ స్థానికంగా వినిపిస్తున్నమాట. దాంతోపాటు బీజేపీ కూడా కొంత పట్టునిప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ప్రధాన పార్టీల నుంచి టికెట్లు రాకుండా మాత్రం ఖచ్చితంగా స్వతంత్రంగా పోటీ చేసి బరిలో నిలిచి గెలుపొందాలని చెప్పేసి కూడా స్వతంత్ర అభ్యర్థులు అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారే అవకాశం అయితే లేకపోలేదు.